సీరియల్ టైమింగ్ చేంజ్ అయితే ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఈ వారం 6వ వారం టీఆర్పీ రేటింగ్ చూసిన తర్వాత క్లారిటీగా అయితే అర్థమైంది. మనకు 9 PMలో చూసుకున్నట్టయితే జగదాత్రి సీరియల్ లాస్ట్ వీక్ 9+ టీఆర్పీ అయితే వస్తే ఈ వీక్ అయితే 8+ టీఆర్పీ అయితే నిలిచిపోయింది. అందుకోసం అనేసి సీరియల్స్ టైం చేంజ్ అవ్వడం చాలా డేంజరు అని నేను చెప్తానే ఉన్నాను. అసలు ఏం జరిగింది టీఆర్పీ రేటింగ్స్లో, అలాగే నెక్స్ట్ శనివారం కాకుండా అంటే రేపు కాకుండా ఆపై శనివారం అయితే సీరియల్స్ అయితే మరొకసారి అయితే సెలవు అయితే ప్రకటించారు. దాని గురించి కూడా ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏం జరిగిందనేసి మాట్లాడతాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇక్కడ మనము 6వ వారం టీఆర్పీ రేటింగ్స్లో ఆఫ్టర్నూన్ సీరియల్స్ కూడా మంచిగా బీభత్సంగా అయితే వస్తున్నాయి. అలాగే మనకు జేఎం సీరియల్, చామంతి సీరియల్ అయితే లాస్ట్ వీక్ నుంచి అయితే టైం చేంజ్ అయ్యాయి. ఆ టైం చేంజ్ అయిన వీక్ టీఆర్పీనే ఈ వారం అయితే వచ్చింది. దీనివల్ల ఎక్కడ ఏం జరుగుతుంది అనేది దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం ముక్కుపడక సీరియల్ కానీ చూసుకున్నట్టయితే అర్బన్ వచ్చి 2.59 అయితే టీఆర్పీ రేటింగ్ అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.51 అయితే టీఆర్పీ అయితే వచ్చింది. అదే అయిపోయిన తర్వాత ఉమ్మడి కుటుంబం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.32 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.97 అయితే వచ్చింది. అదే అయిపోయిన తర్వాత దీర్ఘ సుమంగళి భవ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.37 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.13 అయితే వచ్చింది. గుండమ్మ కథ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.69 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.51 అయితే వచ్చింది. కలవారి కోడ్ల కనకమహాలక్ష్మి సీరియల్ వచ్చి నెంబర్ 1 ప్లేస్ని అయితే మరొకసారి అయితే కైవసం చేసుకుందని చెప్పొచ్చు. అర్బన్ వచ్చి 3.83 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.58 అయితే వచ్చింది. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం వచ్చి అర్బన్ వచ్చి 3.34 అయితే వచ్చింది. అర్బన్ వచ్చి 4.26 అయితే వచ్చింది. 2:30 PMలో కూడా 4.26 అంటే నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ అయినా మనం అయితే చెప్పుకోవచ్చు. అలా ఘరానా మొగుడు సీరియల్ కానీ చూసుకున్నట్టయితే అర్బన్ వచ్చి 4.06 అయితే వచ్చింది అర్బన్. అలాగే అర్బన్ వచ్చి 2.89 అయితే వచ్చింది. ప్రేమ యుద్ధం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 1.01 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.63 అయితే వచ్చింది. 3:30 PMలో కూడా ఇంత టీఆర్పీ అనేది 3:30 PMలో 3:30 కాదు 4 PMలో కూడా మంచి టీఆర్పీ అనేది గెయిన్ చేసింది. ఇంకా మనకు కొత్త సీరియల్ కొంగు బంగారం అనే సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 1.77 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.69 అయితే వచ్చింది. డీసెంట్ టీఆర్పీనే అని చెప్పొచ్చు. ఎందుకంటే 3 PMలో అక్కడ వచ్చేది మ్యాక్స్ తక్కువే వస్తుంది కాబట్టి మంచి టీఆర్పీనే వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ రోజుకి టీఆర్పీ బాగా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతా ఉందంటే బాగా ల్యాగ్ చేస్తూ ఉంటారు అనేసి చాలామంది అయితే చెప్తా ఉంటారు. ఈ సీరియల్ దానికోసం అనేసి తగ్గుతూ ఉంది. కానీ ఏం ప్రాబ్లం లేదు. 6 PM సీరియల్స్ టీఆర్పీ అనేది ఇంతే వస్తుంది, దీనికి మించి రాదు. కాబట్టి మనం ఎంత చేసినా ఎంత ప్రయత్నాలు చేసినా ఇంతకు మించి రాదు. కాబట్టి నిన్ను సవాసం కూడా ఇప్పుడు అమర్ భాగ్య దగ్గర అవుతా ఉంటారు. కాబట్టి మంచి టీఆర్పీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అర్బన్ వచ్చి 2.90 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.90 అయితే ఉంది. పడమర సందారకం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 5.10 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.69 అయితే ఉంది. అదే బిందరు లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 6.64 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.68 అయితే ఉంది. మేఘ సందర్శన సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 7.59 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.85 అయితే ఉంది. చామంతి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 7.72 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.82 అయితే ఉంది. ఈ సీరియల్కి అయితే మంచి టీఆర్పీనే వచ్చింది 8 PMలో. కానీ 8:30 PMలో ఉండే సీరియల్ వల్ల 2 సీరియల్కి అయితే బాగా ఎఫెక్ట్ అయితే పడిందని మనం అయితే చెప్పవచ్చు. జేఎం సీరియల్ వచ్చి మంచి టీఆర్పీనే గెయిన్ చేసింది. అంటే అక్కడ అవతల ఛానల్లో ఉండే పోటీ తట్టుకోలేక ఇదేమన్నా వచ్చిందా అనేసి మనం అయితే చూడాలి. అర్బన్ వచ్చి 7.26 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.37 అయితే ఉంది. 7+ టీఆర్పీ అయితే క్రాస్ అయింది. గుడ్ డెసిషన్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా 2-3 వారాల్లో ఇదే విధంగా వస్తే జేఎం సీరియల్ అనేది బచావో, లేకపోతే చలావో అని అయితే అయిపోతుంది. జగదాత్రి సీరియల్కి అయితే బాగా ఎఫెక్ట్ అయితే పడింది. అర్బన్ వచ్చి 7.68 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 8.45 అయితే వచ్చింది. అలాగే ఆటో విజయశాంతి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 5.61 అయితే వచ్చింది. అర్బన్ వచ్చి 6.67 అయితే వచ్చింది. ఇంకా లక్ష్మీ రావే మాంటిక్ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.02 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.09 అయితే వచ్చింది. డీసెంట్ టీఆర్పీ 10 PMలో కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి మనం అయితే ఈ వారం ఒక వారంతో అయితే అంచనా వేయలేము సీరియల్ ఎలా ఉంటుంది అనేసి. ఇంచుమించు 3 వారాలు 4 వారాల పాటు కంటిన్యూస్గా తగ్గిందంటే అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది, అదే తగ్గుతూ ఉంది, ఈ సీరియల్ ఏదో డిఫాల్ట్ ఉందని మనం అయితే అనుకోవచ్చు. కానీ ఎవరు ఏం బాధపడాల్సిన పని లేదు. ఏ సీరియల్ అయితే ప్రజెంట్ అయితే ఎండ్ అయ్యే సిచ్యువేషన్లు అయితే లేవు. మీరేం టెన్షన్ పడతండి. ఇంకా దాదాపు 1 month వరకు ఏ సీరియల్స్ అయితే ఎండ్ కావనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.